మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము కొద్ది రోజులుగా యేసయ్య రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి, అదేవిధంగా ఆశ కలిగి ఉండాలి, అపేక్షణ కలిగి ఉండాలి. ఆ విధంగా మనము అనేక విధాలుగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అయితే ఎందుకని ఇవన్నీ మనము చేయాలి అని ఒకసారి కనుక ఆలోచిస్తే ఆ యొక్క పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలోనే ఉంటుంది. ఏమని అంటే, ఆయన ఎలా వస్తాడు అంటే ఒక దొంగ వచ్చినట్లు వస్తాడంట. అంటే దేవుడు వేరేగా చెప్పట్లేదు, కానీ దొంగ ఏ విధంగా అయితే దొంగతనానికి చెప్పి వెళ్ళడు కదా, ఇదిగో నేను పలానా ఇంటికి దొంగతనానికి వెళ్తున్నానని చెప్పి వెళ్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళు అప్రమత్తం అవుతారు, లేకపోతే జాగ్రత్త కలిగి ఉంటారు, లేకపోతే పోలీసులకు రిపోర్ట్లు ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. కాబట్టి దొంగ అసలుకి చెప్పకుండా ఏ విధంగా వస్తాడు అనే ఒక ఉపమానం అంతే తప్ప యేసయ్య ఏదో దొంగగా వస్తాడని కాదు, కానీ ఆ విధంగా చెప్పకుండా వస్తాను అనే యొక్క అభిప్రాయంతో దేవుడు ఆ మాటలను చెప్పాడు అక్కడ పేతురు భక్తుడు. అయితే ఆ విధంగా వచ్చినప్పుడు మనము ఎలా ఉంటాము? ఉదాహరణకి మనం పనులు చేసుకుంటూ ఉండవచ్చు, ఆ టైంలో దేవుడు రావచ్చు, లేదా డ్యూటీకి వెళ్తూ ఉండొచ్చు, ఆ టైంలో సరే దేవుడు రావచ్చు, లేదా నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ టైంలో సరే దేవుడు రావచ్చు, ఏ సమయంలో అయినా సరే దేవుడు రావచ్చు. మనం మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, లేదా మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు, లేకపోతే మరో చోట మనం ఏ పనిలో ఉన్నా సరే యేసయ్య రావడానికి అవకాశం ఉంది. అది రేపు కావచ్చు, ఒక గంట తర్వాత కావచ్చు, లేకపోతే ఒక నెల తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చేది ఎవ్వరికీ తెలియదు. ఆయన రాకడ క్షణకాలం ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి మనము అపేక్ష కలిగి ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఆశతో కనిపెడుతూ ఉండాలి. అలా ఎవరైతే కనిపెడుతూ ఉంటారో వాళ్ళకే ఆయన ప్రత్యక్షత. ఆయన కోసం కనిపెట్టకుండా ఉన్న వాళ్ళకి ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో తెలియదు. సడన్గా ఇంతమంది కనపట్టలేదని వార్తలు వస్తాయి, ఇంతమంది అదృశ్యమైనారని చెప్పేసి టీవీలలో, వార్తాపత్రికల్లో అన్ని చోట్ల మనకి వినపడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను ఎదురు చూడలేదే అని. ఒక్కసారి కనుక విడిచిపెట్టబడితే చాలా భయంకరమైన శ్రమలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఇక్కడ నుంచైనా సరే ఆయన రాకడ కోసం కనిపెట్టుకొని ఉండడము, ఆయన రాకడ కోసం అపేక్ష కలిగి ఆశ కలిగి ఉండడం మనము నేర్చుకుందాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.